No mountains too high, no oceans too wide. I take a leap of faith for you, I touch the sky. No city's too big, no river's too deep. I'd cross the universe for you, my love. I would die. I don't know when the way you lose control. Stuck in my same old place, trying to make some sense. I don't know when the way you lose control. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ హోలీ అనమాట. ఈరోజు హ్యాపీ హోలీ అయితే ఆడుకున్నాను. నా కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపించచ్చు అండ్ మొత్తం పింకిష్ రెడ్డిష్గా ఉంటుంది. అండ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వీడియోనే అనుకోండి, ఎందుకంటే కార్లు ఉన్న వాళ్ళకి, బైక్ ఉన్న వాళ్ళకైతే ఇంపార్టెంట్ వీడియో. ఇక్కడ వెనుకలు చూస్తున్నారా నా గ్రాండ్ 10 కారు. ఈ కార్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 years ఓల్డ్ కారు. అండ్ నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు చెప్తున్నా, ఎందుకంటే బయట మనము టెఫ్లాన్ కోటింగ్ అవన్నీ ఇవన్నీ 2000-3000 ఈజీగా మనం అనవసరంగా ఖర్చు పెడతాం. మనం కొంచెం కష్టపడితే ఈ బండిని మంచిగా షైనీ అయితే తీసుకురావచ్చు. ఆల్మోస్ట్ ఒక వారం 2 weeks అయితే నీట్గా ఉంటుంది. ఇక మీకు ఈ ప్రోడక్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఈ ప్రోడక్ట్ నాకు నచ్చి నేను సొంతంగా చేస్తున్నాను అనమాట. లెట్స్ స్టార్ట్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి సన్షైన్ ఆల్-ఇన్-వన్ కోటింగ్ స్ప్రే అనమాట. బైక్కి అండ్ కార్కి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి క్లీన్, షైన్ అండ్ ప్రొటెక్ట్ అనమాట. మామూలుగా పెయింట్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను 3 months నుంచి వేరే వెహికల్స్కి యూజ్ చేస్తున్నా అండ్ ఈ వెహికల్ కూడా యూజ్ చేస్తున్నా. చూడండి ఎంత షైనింగ్గా ఉందో. అండ్ ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా. మీరు ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తా అనమాట. జస్ట్ ఫాలో. ఈ మైక్రోఫైబర్ క్లాత్ అయితే తీసుకోవాలి. కార్ మార్నింగ్ కడిగినా అయినా కూడా మనకు తెలియకుండా చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే క్లీన్ చేయాలన్నమాట. ఎలా అంటే ఇలా మొత్తం కార్ మొత్తం మంచిగా క్లీన్ చేయాలి. అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఈ డస్ట్ పార్టికల్స్ క్లీన్ చేసిన ప్లేసు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ సైడ్ మనం డస్ట్ పార్టికల్స్ క్లీన్ చేస్తాం కదా, ఈ సైడ్ నుంచి ఆ క్రీమ్ అనేది అప్లై చేసి తుడవాలి. ఇప్పటికైతే ఒకవేళ మీ దగ్గర మైక్రోఫైబర్ క్లాత్ లేదు అంటే తక్కువ మీరు ఇప్పుడు స్పంజ్ ఉంటుంది కదా, మామూలుగా హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది, దాని నుంచి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా స్పంజ్ అయితే తక్కువలో దొరుకుతుంది, అది కొత్త స్పంజే యూజ్ చేయాలి. ఒకవేళ దీనికి యూజ్ చేస్తున్నారంటే ఆ స్పంజ్ దీనికే కంపల్సరీ యూజ్ చేయాలి, ఇంకా వేరే దానికైతే వాడొద్దు అనమాట. అయితే మనము ఇప్పుడు మొత్తం చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా ఈ సాఫ్ట్ మైక్రోఫైబర్ క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాము. అండ్ ఇది కొంచెం హార్డ్గా ఉన్నా కూడా మంచిగా పనిచేయదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెజెంట్ అయితే స్టాఫ్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు మీరు బానెట్ అయితే చెక్ చేస్తున్నారు కదా ఏ యాంగిల్లో ఉందో. ఇప్పుడు అప్లై చేస్తున్నా. ఇక్కడ కొంచెం ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో అలా కొంచెం యాడ్ చేసుకుంటూ మీకు ఓన్లీ బానెట్ చేంజ్ కనిపిస్తుంది. బిఫోర్కి ఇప్పటికి చూడండి ఎంత తేడా ఉంటుందో. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ నేను వాడిన ప్లేస్లో నుంచి సర్క్యులర్ మోషన్లో అయితే మనము అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది నేను అప్లై చేసిన ప్లేస్, ఇదేమో అప్లై చేయని ప్లేస్. మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లీన్గా కనిపిస్తున్నాము, ఇక్కడ కొంచెం లైట్గా కనిపిస్తున్నాం. 2 ప్లేసెస్లో కనిపిస్తున్నాం కానీ చేంజెస్ అయితే కొంచెం ఉంది. ఇప్పుడు బానెట్ అయితే క్లియర్ అయింది కదా. ఇప్పుడు కమింగ్ టు ద హెడ్ లైట్స్.
ఈ హెడ్ లైట్స్ చూడండి, ఎవరన్నా నమ్ముతారా ఇది 6 years old 7 years old లైట్ అని నమ్ముతారా? అండ్ ఈ లైట్ని కూడా క్లీన్ చేద్దాం. మంచి ప్రెషర్ పనిచేస్తుంది. యాక్చువల్గా ఇది మంచి ప్రోడక్ట్, ఏ ప్రమోషన్ లేదు, కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే లో ప్రమోషన్ గుడ్ ప్రోడక్ట్ ఉంటుంది, కొన్ని అయితే వేస్ట్ ప్రోడక్ట్స్ విత్ హై ప్రమోషన్ అయితే ఉంటుంది. చూడండి లైట్ మంచిగా వెలుగుతుంది. ముందుకి ఇప్పటికి చూడండి ఎంత చేంజ్ అయిందో. లైటింగ్ కూడా బాగా పనిచేస్తుంది. హైవేస్లో పోయేటప్పుడు ఇది అప్లై చేయని లైట్, అదే అప్లై చేసిన లైట్. మీరు ఫోన్లో కాకపోతే పెద్ద పెద్ద ఎల్సిడి టీవీలో ఎల్ఈడి టీవీలో చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది కూడా అప్లై చేద్దాం పనిలో పని. డస్ట్ కూడా అబ్జర్వ్ చేయదు ఎక్కువ శాతం. కొన్ని ఎలా ఉంటుందంటే ఆయిలీగా ఉంటాయి. కొన్ని మన ఇవన్నీ యూస్ చేస్తాం కదా, కొన్ని పాలిష్లు అయితే ఆయిలీగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ తొందర అబ్జర్వ్ చేస్తుంది. ఇదైతే తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మనం ఒకవేళ డస్ట్ ఎక్కువ పడినా కూడా ఆఫ్ రోడింగ్ అక్కడ మామూలుగా దుమ్మున్న ప్లేస్లో అట్లా వెళ్ళి వచ్చినప్పుడు మామూలుగా ఒక బట్ట తీసుకొని రుద్దినా కూడా ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట. అంత క్లీన్గా ఉంటుంది. స్క్రాచెస్ కూడా పడవు. అది కూడా ఒకవేళ ఈ వీడియో ఎందుకంటే కారు మనది, కార్ అంటే ఇంట్రెస్ట్, బైక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మంచిగా కనిపించాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో మాత్రం మీకే అనమాట. చూడండి మొత్తం వీడియో. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిర్రర్స్ మీద అయితే ఇది వాడొద్దు. ఓన్లీ బానెట్, లైటింగ్, ఈ టైర్ మధ్యలో ఇది ఉంది కదా, అలా వీల్స్ ఉంటే అలా వీల్స్, నార్మల్ క్యాప్ ఉంటే వీల్ క్యాప్ ఉంటే వీల్ క్యాప్. ఎక్కడెక్కడ ఈ ప్లాస్టిక్ టైప్ ఆఫ్ అంటే ఫైబర్ టైప్ ఆఫ్ థింగ్, స్టీల్ టైప్ ఆఫ్ థింగ్ అండ్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ యూజ్ చేయాలి. మళ్ళీ అద్దం షైన్ అవ్వాలని చెప్పేసి అద్దానికి అయితే వాడొద్దు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే మనం మొత్తం కార్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఎందుకంటే ల్యాగ్, టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట ఇవన్నీ. మీకు కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియో అయితే నీట్గా చేసి పెట్టి మీకు అందిస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఒక మూల కెమెరా పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. Another hot one. ఓకే, మొత్తానికైతే టోటల్గా కంప్లీట్ అయితే అయ్యింది. చూడండి కార్ మొత్తం మెరిసిపోతుంది. మొత్తం బిల్డింగే కనిపిస్తుంది అనమాట కార్ పైన. అండ్ ఇది చూస్తున్నారుగా షైనింగ్ తేడా అయితే ఉంది ముందుకి ఇప్పటికి. ముందు కూడా ఇలాగే ఉండేది క్లీన్ చేసిన తర్వాత, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ షైనింగ్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ ప్రెజెంట్ అయితే ఇంకా మన బ్రో పేరు వచ్చేసి ఆదర్శ్ రెడ్డి. అండ్ ఇక్కడ ఈరోజు మనోడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్ అయ్యింది. ఎందుకంటే వన్ సైడ్ ఆయన తూడ్చిన, ఇంకో సైడ్ నేను తూడ్చిన అనమాట. ఎందుకంటే లైట్ ఫీల్ అవ్వకముందు మేమైతే వీడియో అయిపోగొట్టాలి, అందుకోసం తొందర చేసినాము. అండ్ ప్రజెంట్ బ్రో ఎట్లా కనిపిస్తుంది బండి? నీట్గా కనిపిస్తుందా? ఇంతకుముందుకి ఇప్పటికి చాలా బెటర్ అయింది. యూజ్ చేస్తావా మళ్ళీ ఇది ప్రోడక్ట్? పక్కా యూజ్ చేస్తాను. బ్రో దగ్గర మీద కూడా యూజ్ చేసినా కదా. ఎన్ఫీల్డ్ మీద కార్ అయితే ఫస్ట్ మనోడు కార్ మీద అయితే ట్రై చేయలేదు, ఎన్ఫీల్డ్ మీద అయితే ట్రై చేసాడు. ఎందుకంటే ఓన్లీ ముందర ఏమంటారు వెహికల్స్ కి, బైక్స్ కి అయితే చిన్నగా ప్లేస్ ఉంటది అప్లై చేసేది, మొత్తం అప్లై చేయలేదు. కార్ది అయితే బంపర్ నుంచి పై వరకు మొత్తం యూజ్ చేసినాం అనమాట. అండ్ బ్రో కూడా హ్యాపీగా ఉన్నాడు. పోయి ఎర్టిగా మీద అయితే యూజ్ చేస్తాడంట. ముందే తెల్ల ఎర్టిగా మనోడిది. అండ్ ఇదైతే మనం కార్ మళ్ళీ పార్కింగ్ లో పెట్టి పార్సల్ చేసేద్దాం. ఎందుకంటే ఈ కార్ ఎక్కువ వాడట్లేదు, వ్యాగనార్ ఎక్కువ వాడుతున్నా అనమాట ఈ మధ్య. అండ్ మీకు ఒక ఐడియా రావడానికి అయితే ఈ వీడియో అయితే తీసిన. అండ్ బైక్స్ మీద నెక్స్ట్ డామినర్ మీద ట్రై చేద్దాం. అక్కడ ఉంది నా డామినర్ మూలకి, టాప్ బాక్స్ కనిపిస్తుంది కదా అదే. అండ్ పదండి బ్రో, కంక్లూజన్ ఇచ్చేద్దాం ఇంకా లాస్ట్ లో. ప్రోడక్ట్ అయితే బెస్ట్ ప్రోడక్ట్, యూజ్ చేయమని రికమెండ్ చేస్తాను నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ నేను నా ఎన్ఫీల్డ్ మీద 1 month యూజ్ చేసిన. ఒక్కసారి మనం పెట్టుకుంటే మనము దుమ్ము పడ్డా జస్ట్ ఒక
క్లాత్ తోని స్టార్టింగ్ లో నేను చెప్తే అవన్నీ వేస్ట్ అన్నాడు. ఇంకా మన దగ్గర ఏం తెలుసా, ఇప్పుడు మామూలుగా అది ఒకటి ఉంటది కదా రౌండ్ గ్రిల్ లాంటిది, ఇట్లా అప్లై చేసి రొటేటరీ ఉంటది చూడు, దాన్ని ఏమంటారు? మిషన్ పేరు అంత ఐడియా లేదు. ఇంకా బాగా టెఫ్లాన్. మన దగ్గర ఎట్లా వైరింగ్ ఉంటది, ఎక్స్టెన్షన్ వైర్ తీసుకొచ్చి ఇట్లా పెట్టి రుద్దుతే ఇంకా సూపర్ క్లారిటీ వస్తుంది. ఇది ఓన్లీ దీంతోనే, ప్రస్తుతానికి అయితే దీంతో రుద్దుతేనే ఇంత షైనీ వచ్చింది. దాంతో అయితే ఇంకా ప్రో. అది కొని పెట్టుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. అండ్ బ్రో క్లోజ్ చేద్దామా? దానికైతే ఒక మంచి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే మీకు తక్కువలో, ఎందుకంటే 2000 3000 వేసే బదులు ఇదొక్కటి 250 రూపీస్ అయితే పడుతుంది అనమాట. దీని లింక్ కింద పెడతాను. ఒకవేళ ఏ షాప్లో దొరుకుతా అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట. 250 రూపీస్కి 2 బాటిల్స్ వస్తాయి. మీరు లేదన్నా ఒకవేళ వైట్ ప్లేట్ వెహికల్ అయితే 1 year వాడచ్చు. దీన్ని 1 year కన్నా ఎక్కువ కూడా వాడచ్చు తక్కువ వాడేటోళ్ళు అయితే. ఒకవేళ డైలీ మనం వీక్లీ ట్వైస్ థ్రైస్ యూజ్ చేస్తే వాళ్ళకు ఒక 6 monthsలో అయితే క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ 3000 పెట్టి ఒకసారి టెఫ్లాన్ కోటింగ్ చేయడం కన్నా 250 రూపాయలు పెట్టి సంవత్సరం మొత్తము మనం కొంచెం కష్టపడి టెఫ్లాన్ కోటింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పటికైతే మొత్తం అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్, మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్.